ఫిట్స్ మనకి దేని కారణాల వల్ల వస్తుందంటే ఇన్ఫెక్షన్స్, అంటే మనకి బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ట్యూమర్, అంటే మన బ్రెయిన్లో ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే దానివల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రోక్స్, అంటే ఫర్ సపోజ్ మనకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, లేకపోతే బ్లడ్ వెజల్ అనేది చితికిపోయి దానివల్ల స్ట్రోక్ వచ్చింది, దానివల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో యూజువల్గా చాలా మటుకు జెనెటిక్ కాజెస్ మాత్రమే ఉంటాయి. ఈ చిన్నపిల్లల్లో ఫిట్స్ రావడానికి గల కారణాలు ముఖ్యంగా జెనెటిక్ కాజెస్ వల్ల ఉంటాయి. ఇంకొకటి ఇడియోపాథిక్, అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మెటబాలిక్ కాజెస్ అంటే ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే మన రక్తంలో కొన్ని ఉత్పత్తులు ఉంటాయి, అంటే సాల్ట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇవి తగ్గినా వస్తాయి, కొంతమందిలో పెరిగినా కూడా వస్తాయి.